మకర రాశి. మకర రాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా చాలా బాగుంది. ఎందుకు అని మీరు అడిగారు అనుకోండి. ఎందుకంటే ద్వితీయ భావంలో రాహు ఉండి మనల్ని ఇబ్బంది కలిగించేవాడు. ఇప్పుడు ఏంటి, 5 గ్రహాలు ఉన్నాయి. రాహుతో పాటు నలుగురు ఉన్నారు. రవి, బుధ, కుజ, శుక్రులతో కలిసిన రాహు. ఈ 5 గ్రహాలు ద్వితీయ భావంలో ఉన్నారంటే కుటుంబం వృద్ధే, ధనం వృద్ధి, కుటుంబ వృద్ధి అంటాం కదా, సౌఖ్య వృద్ధి అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి మీకు. ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి అంటే సింగర్స్ చాలా చాలా బాగుంటుందండి. ఫస్ట్ వాళ్ళకి బాగుంటుందండి. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి వాళ్ళకి ధనప్రాప్తి, అదృష్టము, ఐశ్వర్యం కలిగి తీరతాయి. యాంకరింగ్ అంటే మీరు కూడా యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న వారికి వాళ్ళ యాంకర్స్కి వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చక్కటి భోజన వసతులు ఎక్కడ ఉన్నా సరే మీకు పిలిచి ఆదరించి మరీ పెట్టేసి భోజనం పెట్టి పంపిస్తారు. అంత అదృష్టం ఉంటుంది ఈ మాఘమాసం మొత్తం కూడా. అంతేకాకుండా మీరు అనర్గళంగా మాట్లాడే శక్తి ఎక్కువ, ముఖ వర్చస్సు పెరుగుతుంది, అందంగా కనిపిస్తుంటారు, మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటారు. అంతేకాకుండా విద్యలో బాగా రాణిస్తారు. చాలా ఒక విధమైన అదృష్టం ఉండదు. ఇంకా చెప్పాలంటే శాస్త్ర పండితులు, వేదశాస్త్ర పండితులకి చాలా బాగుంటుంది. వాళ్ళకంటే ముందర చెప్పాల్సింది ఏంటయ్యా అంటే ఆడిటర్స్, అంటే సిఏ, సిఎంఏ ఉంటారు, గవర్నమెంట్ ఆడిటర్స్గా ఉంటారు కదా వాళ్ళకి. ఎందుకంటే గురుదృష్టి, రవిబుద్ధి ద్వితీయ భావంలో ఉండి మీ జాతకం కూడా చూసుకోండి. గురుదృష్టి ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా ఆడిటర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పైగా ఈ రాశి ఏంటి, డాక్టర్స్ సంబంధించిన రాశి. 5 గ్రహాలు రవి, బుధ, కుజ, రాహువులు ఉన్నారు, శుక్రుడు కూడా అనుకోండి. ఈ కాంబినేషన్ డాక్టర్స్. సో డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి ధనప్రాప్తి ఎక్కువగా ఉంటుంది అని శాస్త్రం నేను చెప్తున్నాను అనుకోండి. ఎందుకంటే మీకు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి ఆపరేషన్స్ కూడా బాగా చేస్తారు. దానివల్ల ధనప్రాప్తి, సక్సెస్ చేస్తారు, మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ఆ విద్య మీకు వస్తుంది. ఆ విద్య అంటే డాక్టర్ సంబంధించిన విద్య రావడము, విదేశాలు వెళ్ళడము, అక్కడ కూడా మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. మ్యాథమెటిషియన్స్గా మ్యాథమెటిషియన్ అంటే గణిత శాస్త్రం, అలాగే ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నవారుగా, లా సంబంధించిన వారుగా మీకు ద్వితీయ భావం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. చాలా బాగుంటుందండి ద్వితీయ భావం అంటే. చెప్పుకుంటే లేకపోతే ఇంకా అనర్గళంగా ఎన్నో విషయాలు చెప్పేయచ్చు. బుధ శుక్రుల కాంబినేషను. బుధ శుక్రులు ఉన్నారంటే ద్వితీయ భావంలో బుధ శుక్రులు అంటే అందంగా ఉండడము, సినిమా రంగంలో కనిపించడము ఉంటుంది కదా, భూములు కలిగి ఉండడము, అలాగే మీరు చేసే సినిమాలు బాగా సక్సెస్ అవ్వడము. ఇంకా చెప్పాలంటే సంగీతంలోనూ, సాహిత్యంలోనూ నృత్య కళాకారులుగా సక్సెస్ అవ్వడము. ఎంత బాగుందండి ద్వితీయ భావం, పర్ఫెక్ట్గా బాగుంది. అదృష్టవంతులు మీరే. ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి మీకు. సరే ఆపరా బాబు అంటారు మీరు. సరే శనిశ్వరుడు అంటే శని ప్రభావం కూడా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, మీ తోబుట్టువులు కలుస్తారు, మీ చెల్లెళ్ళని కలుస్తారు, ధైర్యాన్ని ఇస్తుంటారు, ఆలోచనలు మీకు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. వాళ్ళు ధైర్యాన్ని నూరు పోస్తూ ఉంటారనమాట. కొత్త కొత్త ఆలోచనలు ఉంటాయి మీకు. ముఖ్యంగా చెప్పాలంటే వార్తా సేకరణ సంస్థలు పనిచేసే వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయని చెప్పచ్చు. మీ వే ఆఫ్ థింకింగే చాలా అద్భుతంగా ఉంటుందండి. చదువులో ఆటంకాలు ఉండవు మీకు. చదువులో ఆటంకాలు లేకుండా బాగా రాణిస్తారు. అంతేకాకుండా 4th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి కుజుడు, ధనప్రాప్తి ఎక్కువ ఉంటుంది మీకు. అంటే చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడడం, డబ్బులకు అసలు ఇబ్బంది ఉండదు. తల్లిగారికి బాగుంటుంది, తల్లిగారికి డబ్బులు ఉంటాయి, ఫైనాన్షియల్గా స్టేటస్ పెరుగుతుంది ఆవిడకి. ఉద్యోగం ద్వారా, వ్యాపారాల ద్వారా వాళ్ళకి బాగుంటుంది ఆవిడకి. సరే ఆ పక్క పెడితే మీరు మ్యూజిక్ రంగంలో ఉన్నారనుకోండి. మ్యూజిక్ రంగం అంటే తెలుసు మీకు, సంగీతం అని. సంగీత విద్వాంసులకి, సంగీతంలో ఉన్నటువంటి సినిమా డైరెక్టర్స్ ఉంటారు సరే, సంగీత డైరెక్టర్స్, వాళ్ళకి డబ్బులు, ధనప్రాప్తి, ఐశ్వర్యము, ఒక్కో విధంగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. రైతులకి బ్యూటిఫుల్గా ఉంటుందండి. రైతులకి చాలా చాలా మంచి యోగమే చెప్పచ్చు. ఇలా చెప్పుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా కంఫర్టబుల్నెస్ ఎక్కువ. సంతానం విషయంలో పుత్రిగా సంతాన యోగం కలుగుతారు మీకు. కొద్దిగా సంతానం కలిగేటప్పుడు కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో కొద్దిగా ఎక్కువగా పెట్టకండి, చెలరేగిపోకండి. ఎందుకంటే కొద్దిగా లాసెస్ రావడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదేమైనా లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో, కోర్టు సంబంధించిన విషయాల్లో మీకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. భగవంతుడి దేవాలు రావాలి కూడా. గురు ప్రభావం వల్ల సేవకాజనం ఉంటారు, అదృష్ట సంపదలు ఉంటాయి. అలాగే ఎనిమిస్ అంటారు సరే, మిత్రులు అవుతారు. ఎనిమిస్ అంటే ఏంటంటే శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం ఉంటుంది. శత్రువుల ద్వారా ధనప్రాప్తి ఉంటుంది. రోగాల నుండి విముక్తి పొందుతుంటారు, రుణాల నుంచి విముక్తి పొందడానికి అవకాశాలు ఎక్కువ.
అలాగా ఒక యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. అంతేకాకుండా వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకలు, ధర్మకార్యాలు, ఎదుటి వాళ్ళు హెల్ప్ చేసే తత్వము, సేవా కార్యక్రమాలు మీరు పాల్గొంటారు. భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. ఇన్ని ఉన్నాయి కదా, మరి నా ఆరోగ్యం ఎట్లారా బాబు అన్నారనుకోండి, ఆరోగ్య విషయాలండి మీరు ఎందుకు శ్రద్ధ వహించరు? అవునా? కేతువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు, హాస్పిటలైజేషన్ అవ్వడము, డాక్టర్ని కన్సల్ట్ చేయడము, అస్తమానం ఏదో ట్యాబ్లెట్ వాడడము, చికాగా ఉండడము, మనసు ప్రశాంతంగా లేకపోవడము అనేది మీకేనా? ఎవరికి ఉండదా? ఉంటుంది. కాకపోతే అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పడం కోసం ఇది మాట చెప్తున్నా. కేతు ప్రభావం వల్ల గణపతి ఆరాధన చేసుకున్న వాళ్ళకి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకున్న వారికి చక్కటి శుభఫలితాలు ఉంటాయి. ఈ మనకి మాఘమాసంలో పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి వెళితే చవితి వస్తుంది. అప్పుడు మీరు వినాయకుడి పూజ చేసుకోండి, అద్భుతమైన యోగం ఉంటుంది. అంతేకాకుండా మీ చేస్తున్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చా కూడా విదేశాలు వెళ్ళడానికి కొద్దిగా ఆలస్యం అవ్వడము, లేకపోతే తీర్థయాత్రలు చేద్దాం అనుకున్నా కూడా చేయలేకపోవడము, లేకపోతే కొన్ని మీ బిజినెస్లో సక్సెస్ లేకపోవడము, కొద్దిగా చిన్న చిన్న విషయాలు ఉన్నాయండి. కొద్దిగా బిజినెస్ పట్ల, మీ ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి. మరి జాబ్ విషయం ఏంటంటే అంటారు అనుకోండి, పరిపూర్ణంగా మీ జాబ్ విషయం బాగుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నారండి, లేడీస్ మీకేనండి. మీకు జాబ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది లేదు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి వాళ్ళకి ప్రమోషన్స్, ఆదాయ వనరులు పెరుగుతాయి. వనరులు అంటే ఏంటంటే మీ యొక్క ప్రమోషన్స్ వల్ల వచ్చే డబ్బులు, అదొకటి ఉంటుందండి. ఇంకా ఈ విధంగా అనేక రకాలుగా మీకు డబ్బు రావచ్చు. అంతేకాకుండా మీ గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలో కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తుల్లో ఉన్నారనుకోండి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి వాళ్ళకి టైం బాగుంటుంది, ప్రమోషన్స్ వస్తాయి, ధైర్యంగా ఉంటారు, ప్రతి పనిలోనూ కూడా ముందంజలో ఉంటారు. సో భయపడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా ఇది మాఘమాసం కాబట్టి మాఘమాసంలో చేసే స్నానాలు, చేసే దానాలు అత్యంత ప్రాముఖ్యత వహిస్తాయి. మీకు చెప్తున్నానండి, మీరు చేయవలసిన పరిష్కార మార్గాలు. మీ మకర రాశి వారికి ఈ నెలలో మీ దగ్గర ఏ నది ఉంటే ఆ నదిలో స్నానం చేయండి. వీలుంటే కాశీ ఉంటే క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ గంగా స్నానాలు చేయండి. ఇంకా పవర్ఫుల్ ఏంటంటే త్రివేణి సంగమ స్థానం ప్రయాగరాజులో ఎవరైతే స్నానం చేస్తారో పౌర్ణమి పూట కానీ అదే అమావాస్య పూట కానీ స్నానం చేస్తారో వాళ్ళు మళ్ళీ పుట్టరు, విష్ణులకు ప్రాప్తి కలుగుతుందని చెప్పి పద్మపురాణంలోనూ అలాగే మాఘ పురాణంలోనూ చెప్పబడి ఉంది. మన గురువుగారు కూడా చెప్పారు అదే మాట. సో మనం ఏమాత్రం అవకాశం ఉన్నా స్నానము, సంకల్పపూర్వక స్నానం చేయాలండి. అది మామూలుగా స్నానం చేస్తే కుదరదు, అదొకటి. తర్వాత దానం, ఏ దానం చేసినా పవర్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా దీపదానం చేసిన వాళ్ళకి మరుజన్మ అంటూ ఉండదు. అంతేకాకుండా నువ్వులు, తిలదానం అంటాం, తిలాహ పాపహరాహ, తిలదానం చేసిన వాళ్ళకి పాపాలు హరిస్తాయిట. ముఖ్యంగా ఈ గుప్పెడు నువ్వులు దానం ఇస్తే, సద్బ్రాహ్మణుడికి, వేద పండితులకి సద్బ్రాహ్మణుడు దానం ఇస్తే చేతిలో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో ఉంటారట. మాట్లాడండి. అంతేకాకుండా వస్త్రదానము, వెండి, కొంచెం బంగారము దానం ఇవ్వడము. అంతేకాకుండా మీరు సుగంధ ద్రవ్యాలు ఇస్తే గంధర్వలోక ప్రాప్తి, గంధర్వలోకంలో ఉంటారు హాయిగా. ఇప్పుడు విశ్వవసన సంవత్సరం కదా, గంధర్వరాజేగా ఇప్పుడు మన జరుగుతున్న సంవత్సరం, అదొకటి. సో ఈ అన్నదానం ఒకటి చేయాలంటే గోదానం చాలా పవర్ ఉంటుందండి. దానివల్ల చౌ ఫలితాలు వస్తాయి. ప్రయాగరాజ్ స్థానం విశేష ఫలితాలు ఉంటాయి. అన్నిటికన్నా పవర్ఫుల్ ఏంటంటే అమావాస్య స్థానం అనేది. అందున ప్రయాగరాజుల స్థానము చేయడం వలన 300 కోట్ల నదులు తీర్థాలు అంటాం, నదీ తీర్థాలు అందులో కలుస్తాయట. మన ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో ఆ రోజు చాలా ఖాళీ ఉండదండి, కొన్ని వేల మంది వస్తారట. నాకు తెలియదు, లాస్ట్ టైం చూసాం. ఆ రోజు చేస్తే మరుజన్మ ఉండదు, విష్ణులోక ప్రాప్తి, 10 లక్షల జన్మల పాపాలు హరిస్తాయట. ఇది పద్మపురాణంలో ఉంది, చూడండి. సో ఈ విధంగా మీరు ఏమాత్రం అవకాశం చేయండి, విశేషమైన శుభఫలితాలు పొందండి.